హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీ 50 కంపెనీకి సంబంధించిన టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. టాప్ గెయినర్స్ అనుకుంటే ఈ టాప్ గెయినర్గా ఉండడానికి దాని యొక్క రీజన్ ఏంటి, టెక్నికల్ రీజన్ ఏంటి, టాప్ లూజర్ యొక్క టెక్నికల్ రీజన్ ఏంటి అనే చార్ట్ పరంగా ఏ విధమైన డైరెక్షన్ తీసుకోవడం వల్ల అవి టాప్ గెయినర్ అయ్యాయి, ఈ కింది టాప్ లూజర్ కావడం జరిగింది అనేది జస్ట్ చూద్దాం. కోల్ ఇండియా అనేది ఈరోజు టాప్ గెయినర్గా నిలవడం జరిగింది. తర్వాత హెచ్ఆర్ మోటార్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఐసిఐసి బ్యాంక్ ఈ టాప్ 5 పొజిషన్స్లో టాప్ గెయినర్గా ఉన్నాయి. టాప్ లూజర్ పొజిషన్కి వస్తే సిప్లా, డాక్టర్ రెడ్డి, M&M, డివిస్ ల్యాబ్, టెక్ మహీంద్రా ఇవి టాప్ లూజర్స్గా ఉండడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్గా మనం కోల్ ఇండియా అనేది ఎందుకు టాప్ గెయినర్గా ఉండవలసి వచ్చింది అనే దాన్ని మనం తెలుసుకోవాలంటే మనం చార్ట్ చూడాల్సి వస్తుంది. ఇది కోల్ ఇండియా యొక్క చార్ట్. కోల్ ఇండియా యొక్క చార్ట్ ఇది. మనకు ప్రీవియస్ డే ఏదైతే హై పాయింట్ ఉందో 147.52 పైసలు అనేది నిన్నటి హై పాయింట్ను ఈరోజు మార్నింగ్ టైంలో బ్రేక్ చేయడం జరిగింది. డైరెక్ట్ ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే 148.90 పైసల దగ్గర ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ కావడం జరిగింది. అంటే మంచి పాజిటివ్ మూమెంట్తో మార్కెట్ ముందుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈక్విటీ పరంగా చూసుకుంటే నిన్నటి హై పాయింట్ను బ్రేక్ చేసినప్పుడు మార్కెట్లో ఆ స్టాక్ కొంత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, దాంట్లో బయింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఏ స్టాక్ను కానీ బై చేయాలంటే నిన్నటి హై పాయింట్ బ్రేక్ అయింది అన్నప్పుడు మాత్రమే దాంట్లో పొజిషన్ తీసుకోవడానికి, దాంట్లో బై అవుతుంది అని చెప్పడానికి మనకు యూజ్ అవుతుంది. అదే విధంగా చూసినట్టయితే ఫస్ట్ కండిషన్ నిన్నటి హై పాయింట్ను బ్రేక్ చేసింది. ఓకే, పివోట్ లెవెల్స్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ను బ్రేక్ చేసింది, సెకండ్ రెసిస్టెన్స్ను బ్రేక్ చేసింది, కాబట్టి మార్కెట్లో ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత థర్డ్ రెసిస్టెన్స్ను కూడా బ్రేక్ చేయడం జరిగింది, కాబట్టి ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. దీంట్లో బిగ్ ర్యాలీ అనేది కంటిన్యూ కావడం జరిగింది. రెసిస్టెన్స్లు వరుసగా బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు పెద్దగా మూమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సెకండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు కొంత స్ట్రాంగ్ ఉంది అని అర్థం ఒక స్టాక్. థర్డ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే ర్యాలీ కొనసాగుతుంది అని అర్థం. అదే విధమైనటువంటి విధానాలతో మార్కెట్ ఈరోజు మనకు టెక్నికల్గా కోల్ ఇండియా అనేది పాజిటివ్ మూమెంట్ తీసుకోవడం జరిగింది. మరొక విషయానికి వస్తే సూపర్ ట్రెండ్ నిన్నటి వరకు నెగిటివ్లో ఉన్నది, ఈరోజు డైరెక్ట్గా మార్కెట్లో పాజిటివ్ సిగ్నల్తో స్టార్ట్ అయింది. సూపర్ ట్రెండ్ పర్ఫెక్ట్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇది కూడా ఒక రకమైన మనకు పాజిటివ్ సిగ్నల్. తర్వాత చూసినట్టయితే మూవింగ్ యావరేజ్ పరంగా చూస్తే మూవింగ్ యావరేజ్ నిన్నటి వరకు నెగిటివ్ ఉన్నది, ఈరోజు సడన్గా పాజిటివ్ వైపు వెళ్ళడం జరిగింది. కాబట్టి మార్కెట్లో మంచి ర్యాలీ అనేది కొనసాగడం జరిగింది. అంటే మేజర్గా మనం చూసేటువంటి లెవెల్స్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసుకున్నది. ఈరోజు కోల్ ఇండియా అనేది నిన్నటి హైని బ్రేక్ చేసుకున్నది. అదేవిధంగా రెసిస్టెన్స్లను ఫస్ట్ రెసిస్టెన్స్ను, సెకండ్ రెసిస్టెన్స్ను కూడా బ్రేక్ చేయడం జరిగింది. మేజర్గా చూసినట్టయితే సెకండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అంటే మార్కెట్లో పాజిటివ్గా ముందుకెళ్తుంది అని అర్థం. సెకండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, థర్డ్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది. మూవింగ్ యావరేజ్ పరంగా పాజిటివ్ ఉంది, సూపర్ ట్రెండ్ పరంగా పాజిటివ్ ఉంది. తర్వాత ఈ కింది ఇండికేటర్స్, ఈ RSI ఇండికేటర్స్ కానీ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ సిగ్నల్స్నే ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్కెట్లో ఇది ర్యాలీ అనేది కొనసాగించడం జరిగింది. మనం ఒక స్టాకును గుడ్డిగా ఫైండ్ అవుట్ చేయాలంటే R2 బ్రేక్ అయిందంటే దాదాపు మార్కెట్లో పాజిటివ్గా కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ టెక్నికల్గా కోల్ ఇండియా ఈ విధమైనటువంటి మూమెంట్ను అయితే మనకు చూపించడం జరిగింది. తర్వాత స్థానంలో హెచ్ఆర్ మోటార్ అనేది ఉండడం జరిగింది. హెచ్ఆర్ మోటార్ యొక్క గ్రాఫ్ చూద్దాం. హెచ్ఆర్ మోటార్ కూడా సేమ్ సిగ్నల్, హై బ్రేక్ కావడం జరిగింది. హై బ్రేక్ అయి 27,709 దగ్గర ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత కొంత రికవరీ తీసుకొని దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్లో అది ముందుకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే R3ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిందో తర్వాత వెంటనే కిందికి రావడం జరిగింది, కొంతవరకు ప్రాఫిట్ బుక్ చేయడం ఇక్కడ జరిగింది. తర్వాత వన్స్ అగైన్ మళ్ళీ ఒక్కసారి R3ని క్రాస్ చేసుకుంది.
కాబట్టే ర్యాలీ అనేది కొనసాగింది ఈ ఐచర్ మోటార్లో. ఐచర్ మోటార్లో ఓపెనింగ్ గ్యాపే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తర్వాత ర్యాలీ పెద్దగా తీసుకోలేకపోయింది. ఓపెనింగ్ మంచి బిగ్ గ్యాప్ అప్ ఉంది ఇక్కడ. ఫస్ట్ క్యాండిల్ కూడా హెవీగా ఉండడం జరిగింది. ఈ విధంగా చూస్తే పివోట్ల పరంగా చూస్తే ఈ విధంగా ఉంది. తర్వాత సేమ్ టైం మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసుకుంది, పైకి వెళ్ళడం జరిగింది. తర్వాత సూపర్ ట్రెండ్ సిగ్నల్ కూడా ఫ్రెష్గా జనరేట్ అయింది నిన్న క్లోజింగ్లో, ప్లస్ గ్యాప్ అప్ తీసుకుంది. ఇవన్నీ కూడా కండిషన్స్ అనేటివి మార్కెట్ను సాటిస్ఫై చేశాయి కాబట్టి ఐచర్ మోటార్ కూడా మార్కెట్లో ముందుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఐచర్ మోటార్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ గ్రాఫ్ ఇది. దీనికి గల అనుకూలతలు ఏంటి, ఎందుకు ఇది టాప్ గెయినర్లో నిలవడం జరిగింది అంటే చూడండి క్లియర్గా. నిన్నటి హై ప్యాండ్ బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ క్యాండిల్ హైలోనే క్లోజ్ కావడం జరిగింది. సేమ్ టైం ఫస్ట్ రెసిస్టెన్స్ను బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ను కూడా బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే థర్డ్ రెసిస్టెంట్ బ్రేక్ చేయడం అనేది ఎండింగ్లో జరిగే విషయం. అది అంటే మనకు 12-1 గంట దాటిన తర్వాత జరుగుతుంది. కానీ స్టార్టింగ్ మనకు ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది ఒక స్టాక్ అంటే సెకండ్ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా ఆ స్టాక్ అనేది పాజిటివ్ మూమెంట్ను చూపెడుతుంది. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ మనకు మంచి బ్రేక్అవుట్ తీసుకొని ముందుకెళ్ళింది కాబట్టి ఇది టాప్ గెయినర్లో స్థానం సంపాదించుకోవడం జరిగింది. తర్వాత టాటా స్టీల్, టాటా స్టీల్ అనేది హైను బ్రేక్ చేయకుండానే ఓపెన్ అయింది. కాకపోతే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అవడం కూడా మంచి ఎంట్రీ. తర్వాత చూస్తే సూపర్ ట్రెండ్ ఫ్రెష్గా సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తర్వాత మూవింగ్ యావరేజ్ను ఫ్రెష్గా దాటడం జరిగింది. ఇటువంటి పాజిటివ్ అంశాలతోటి మార్కెట్ పాజిటివ్గా స్టార్ట్ కావడం జరిగింది టాటా స్టీల్ అనేది. తర్వాత 10 గంటల దాటిన తర్వాత స్టాండ్ కావడం జరిగింది హైలో. నిన్నటి హై పైన బ్రేక్ అయి స్టాండ్ కావడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే R1ను క్రాస్ చేసుకొని ముందుకెళ్ళిందో తర్వాత R2ను క్రాస్ చేసి ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ర్యాలీ అనేది ప్రారంభమైంది, ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. ఆ విధంగా టాటా స్టీల్ అనేది మంచి మూమెంట్ను, మంచి ప్రాఫిట్ను ఇక్కడ చూపించడం జరిగింది టాటా స్టీల్. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్ చూస్తే నిన్నటి హైను టచ్ చేసుకొని స్టాండ్ అయ్యే ప్రయత్నం చేసింది. దాని తర్వాత R1ను బ్రేక్ చేసుకుంది, తర్వాత R2ను బ్రేక్ చేసుకుంది. కాబట్టి మార్కెట్లో ఫుల్గా ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు మార్కెట్లో టాప్ గెయినర్గా ఉండడానికి అనుకూలించినటువంటి ఇండికేటర్స్ చూస్తే మనకు సూపర్ ట్రెండ్ అనేది అనుకూలించింది, సేమ్ టైం మూవింగ్ యావరేజ్ అనుకూలించింది, పివోట్ అనుకూలించింది. కాబట్టి మార్కెట్లో ర్యాలీ అనేది చూపించడం జరుగుతుంది ఈ 5 స్టాక్స్ కూడా. ఏదైనా ఇప్పుడు ఈ మూడింటిలో కామన్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే నిన్నటి హై ప్యాండ్ బ్రేక్ చేసిన ప్రతి ఒక్క స్టాక్ కూడా, ఈ 5 స్టాక్లు కూడా నిన్నటి హై ప్యాండ్ బ్రేక్ చేసినాయి. సేమ్ టైం R2ను కూడా బ్రేక్ చేయడం జరిగింది. కాబట్టే మార్కెట్లో ర్యాలీకి సాధ్యమైంది. ఒక్కొక్కసారి సరే R2ను బ్రేక్ అయి ముందుకెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటే ఒకవేళ మీరు ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడైతే R2ను తిరిగి కిందికి క్రాస్ చేసి స్ట్రాంగ్ అయినప్పుడు అక్కడ మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఈ పాయింట్ను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు తిరిగి ఉండదు, సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ 5 స్టాక్స్ కూడా మార్కెట్లో సక్సెస్ సాధించడానికి టెక్నికల్గా ఏ అంశాలు ఉపయోగపడాయో మనం చూడడం జరిగింది. తర్వాత ప్రతిరోజు నేర్చుకునే క్రమంలో ప్రతిరోజు ఒక స్టాక్
మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఏదైతుందో అది ఎందుకు రిటర్న్ ఇచ్చింది, దానికి ఉపయోగపడేటువంటి ఇండికేటర్స్ ఏంటి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు, అనాలిసిస్ నేర్చుకోవచ్చు, మంచి ప్రాఫిట్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఒక స్టాక్ పడినప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎందుకు ఏం జరిగితే అది ఆ విధంగా జరిగింది అనేది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేసినప్పుడు, మీరు అనాలిసిస్ చేసినప్పుడు అది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మనం లాభాలను ఎలా పొందాలనేది మీకే అర్థమవుతుంది. తర్వాత టాప్ లూజర్స్ ఏమున్నాయి, సిప్లా ఉంది. సిప్లా విషయానికి వస్తే సేమ్ మనం హై సైడ్ ఏదైతే మనం కాన్సెప్ట్ మనం చూసామో లో సైడ్ కూడా సేమ్ కాన్సెప్ట్ లో ఉండడం జరుగుతుంది. నిన్నటి లోను మార్కెట్ బ్రేక్ చేయడం జరిగింది, సేమ్ టైం S1 బ్రేక్ చేసుకోవడం జరిగింది, తర్వాత S2ను కూడా బ్రేక్ చేయడం జరిగింది. కాబట్టి మార్కెట్లో ఇది కిందికి వెళ్ళడం జరిగింది సిప్లా అనేది. సేమ్ టైం దీనికి సహకరించినటువంటి ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ డౌన్ ట్రెండ్ లో ఉండడం వల్ల, మూవింగ్ యావరేజ్ కు క్యాండిల్స్ డౌన్ ట్రెండ్ లో ఉండడం వల్ల మార్కెట్ సెల్ కావడానికి అవకాశం ఎక్కువ ఏర్పడింది. ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా మనకు సెల్లింగ్ సైడే చూపించడం జరుగుతుంది. ఈ కింద ఉన్నటువంటి ఇండికేటర్స్ కూడా మనకు నెగిటివ్ సైడే చూపించడం జరిగింది. కాబట్టి మనం మార్కెట్లో ఈ స్టాక్ అనేది మార్కెట్ పడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే సెల్ చేసినారో వాళ్ళకు లాభం వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ స్టాక్ను సరే, మరి ఈ స్టాక్ను మనం ఎందుకు బై చేయొద్దంటే హైను బ్రేక్ చేయలేదు, సూపర్ ట్రెండ్ సిగ్నల్ ఇవ్వలేదు, అదేవిధంగా R1 కానీ R2 కానీ బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి దీన్ని బైకి అవాయిడ్ చేయడం జరిగింది మనం సిప్లాను. సేమ్ టైం డాక్టర్ రెడ్డిస్ కూడా ఇది మార్కెట్లో బై కాకపోవడానికి దీనికి సహకరించినటువంటి ఇండికేటర్స్ ఎక్కడ కూడా మీరు చూడొచ్చు. హై బ్రేక్ కాలేకపోయింది, మూవింగ్ సపోర్ట్ చేయలేకపోయింది, సూపర్ ట్రెండ్ సపోర్ట్ చేయలేకపోయింది. కాబట్టి మార్కెట్లో ఇది బైని సాధించలేకపోయింది. సేమ్ టైం మార్కెట్లో కింద పడడానికి, అంటే ఇలా మార్కెట్లో ఇది లాస్ కావడానికి యూజ్ అయినటువంటి ఇండికేటర్స్ ఏంటి అంటే మనకు సూపర్ ట్రెండ్ ఒకటి సహకరించింది, మూవింగ్ సహకరించింది, సేమ్ టైం S1 బ్రేక్ చేసుకొని కిందికి వెళ్ళింది. కాబట్టి మార్కెట్లో కొంతవరకు ఇది కిందికి రావడం జరిగింది. తర్వాత చూసినట్టయితే M&M ఇది బై సాధించలేకపోయింది. అట్లని చెప్పేసి లో పాయింట్ని కూడా బ్రేక్ చేయలేకపోయింది, అంటే భారీ మొత్తంలో పడడం కూడా జరగలేదు. కాకపోతే ఉన్నంతలో ఇది నిన్నటి క్లోజింగ్ పరంగా చూసుకున్నట్టయితే కొంత లాస్లోనే ఉండడం జరిగింది. ఇటువంటి స్టాక్స్ను మనం ట్రేడ్ చేయకపోవడమే మనం ఉత్తమం. ఎందుకంటే ఒక స్టాక్ పడినప్పుడు కానీ, ఒక స్టాక్ మనం బై చేయాలనుకున్నప్పుడు కానీ నిన్నటి హైని బ్రేక్ చేసి ఉండాలి. ఒక స్టాక్ను మనం సెల్ చేయాలంటే నిన్నటి లోన్ కూడా మనకు అది బ్రేక్ చేసి ఉండాలి. కాబట్టి ఎటువంటి కండిషన్ అనేది M&M సాటిస్ఫై చేయలేదు. అయినా కూడా ఇది టాప్ లూజర్లో ఉంది, తక్కువ మొత్తంలో టాప్ లూజర్గా ఉంది. కాబట్టి దీన్ని మనం ఇట్లాంటి దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని అవాయిడ్ చేసుకోవడం బెటర్. డివిస్ ల్యాబ్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఇవి కూడా లాస్లో ఉండడం జరిగింది. మనకు మెయిన్గా స్టాక్ బై అవుతున్నప్పుడు మార్కెట్లో ఎక్కడైతే రెసిస్టెన్స్లు బ్రేక్ చేసుకున్నాయో, రెసిస్టెన్స్ ఎక్కడైతే బ్రేక్ చేసిందో ఆ బ్రేకింగ్ పాయింట్ ఎక్కడుంది అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మార్కెట్లో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ పాజిటివ్ మూమెంట్ అనేది మనం చూడడం జరిగింది టాప్ గెయినర్స్లో, టాప్ లూజర్స్లో. అదేవిధంగా ఈ రోజు మార్కెట్ యొక్క ప్రీ మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా 30 కంపెనీస్ మనకు అడ్వాన్స్డ్గా మార్కెట్లో మూమెంట్ తీసుకోవడం జరిగింది. 11 కంపెనీస్ మాత్రమే మనకు నెగిటివ్గా మూమెంట్ తీసుకోవడం జరిగింది. 9 కంపెనీస్ అన్చేంజ్ కావడం జరిగింది. కాబట్టి మార్కెట్లో ఈరోజు మార్నింగ్ కూడా మనం మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసే ఇండికేటర్ ఏదంటే ఉంది అంటే అది నిఫ్టీ 50లో ఈ ఇండికేటర్ వల్ల కూడా మనం, అంటే ఈ యొక్క డాటా వల్ల కూడా మనం ఒక నిర్ణయానికి రావచ్చు.
అదేవిధంగా ఇప్పుడు మనం చూసినటువంటి విషయం కూడా మనకు యూజ్ అవుతుంది. టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్గా మనం ఫైండ్ అవుట్ చేసుకొని అది ఎందుకు ఈరోజు టాప్ గెయినర్గా ఉంది, ఎందుకు టాప్ లూజర్గా ఉంది అనే దాన్ని మనం చూడడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు మీరు కూడా అనాలిసిస్ చేసినట్టయితే మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. 100% లాస్ కాకుండా ఒక స్టాకుని ఎందుకు అవాయిడ్ చేయాలి బై చేయకుండా అనేది కూడా మీకు అర్థం కావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మనం ఇచ్చిన లెవెల్ 35,780 అనే లెవెల్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్లో బయింగ్ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. ఆ లెవెల్ బ్రేక్ అయింది, మార్కెట్లో బయింగ్ సాధించడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ అనేది. సేమ్ టైం డిపిఎల్ మనీ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ నుంచి నేను రెగ్యులర్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఇందులో కూడా ప్రజెంట్ వీడియోలు పెడుతున్నాను. దాని తర్వాత మాత్రం నెక్స్ట్ నుంచి డిపిఎల్ మనీని సబ్స్క్రైబ్ అవ్వండి. డిపిఎల్ మనీలో ప్రతిరోజు అప్డేట్స్, తర్వాత కొత్త టెక్నికల్ సబ్జెక్ట్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?